ఆంధ్రుల అభిమాన నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఎప్పటిలాగే ఎన్టీఆర్ శిష్యుడైన స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తన పొలిటికల్ మైలేజ్ కోసం గోతికాడ నక్కలాగా ఎదురుచూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారు. రా కదిలిరా సభ గుడివాడలో పెట్టుకున్నాడు. ఇది పక్కా ఎన్నికల ప్రచార సభ. అయితే బాబు దీనిని ఎన్టీఆర్ వర్ధంతిగా మార్చబోతున్నారు. ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు. అలాంటి మనిషి ఎన్టీఆర్ వర్ధంతి నాడు దొంగ నాటకానికి దిగారు. ఇప్పటికే నందమూరి కుటుంబాన్ని తొక్కేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అసలైన రాజకీయ వారసులపై దుష్ట రాజకీయం చేస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడని, తనను వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన మాటలు వారి చెవిలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటిది అదే చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ ఫోటోకు దండ వేస్తుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇరు వర్గాల కార్యక్రమాల సందర్భంగా గుడివాడ సెంటర్లో పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. కార్యకర్తలు భారీగా పోగయ్యారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుని శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనం కనిపించారంటే చాలు తన క్రిమినల్ మైండ్ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇందులో అంగల్లు అల్లర్లు ఒకటి. గత ఆగస్టు 4న అన్నమయ్య జిల్లా తంబలపల్లె అంగల్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనే దీనికి కారణం. తమాషాగా ఉందా? ఆ నా కొడుకులను తరమండిరా, వేసేయండిరా వాళ్ళని అంటూ వేలెత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదైంది కూడా. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్పై చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా? అది ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి చంద్రబాబు రెచ్చగొట్టడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా అనే చర్చ నడుస్తోంది.